రెండవది మనము నిన్న ఏం చెప్పుకున్నామంటే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివాసం చేస్తున్నాయి. దేవుని బిడ్డలు పక్షులాగా దేవుని సన్నిధిలో నివాసం చేయాలి. దేవుని కొమ్మలలాగా మీద నివాసం చేయాలి. దేవుని సంఘములో నివాసం చేయాలి. కీర్తన గ్రంథంలో 91వ కీర్తనలో మనం చదువుకున్నట్లుగా మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నేను విశ్రమించువాడు. వాడికి వేటగాడు వేసే బాణం తగలదంట, పగవాడు వేసే బాణం తగలదంట, ఎండ దెబ్బ తగలదంట, వడదెబ్బ తగలదంట, ఏ గుడారము వాడి ఇంటిలోనికి ప్రవేశించదంట, ఏ మరణము వాడి ఇంటిలోనికి ప్రవేశించదంట. కారణము వాడు దేవుని కాపుదలలో ఉన్నాడు. కారణము వాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు తన రెక్కలతో దేవుని సన్నిధిని, దేవుని సంఘమును ఆయన కప్పుచున్నాడు. దేవుని రెక్కలు ఆయన సంఘం మీద ఉన్నాయి. దేవుని కాపుదల ఆయన సంఘం మీద ఉన్నాయి. ఆయన సంఘంలోనికి చేరువచ్చిన మనందరికీ దేవుని కాపుదల. నీ రాకపోకలలో దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నిన్ను కనపరుస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదును, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచదును అని 91వ కీర్తనలో 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడు నిన్ను కాపాడి దేవుడు నిన్ను ఘనముగా హెచ్చించాలన్నదే దేవుని కోరిక. అందుకు మానవుడు దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. యోహాను సువార్తలో కూడా దేవుడు అంటున్నాడు, ఆ సంఘమును నేను దొడ్డిను గొర్రెలకు దొడ్డెను స్థాపించాను, ఆ దొడ్డికు నేనే గుమ్మమును. గొర్రెలు క్షేమముగా లోపలికి వెళ్తాయి, క్షేమముగా బయటికి వెళ్తాయి. బయటకు పోవచ్చు, మేత మేయచ్చు, మరలా అవి క్షేమంగా నా దొడ్డిలోనికి వస్తాయి. దేవుని సన్నిధిలో ఉన్నవారికి దేవుని కాపుదల ఉంటుంది. యెహోవా కాపరిగా ఉన్నవానికి ఏలేమి కొదువై ఉండదు అని నిన్నటి దినమున మనము ఈ వాగ్దానము నిమిత్తము దేవుడు మనతో మాట్లాడు. చిన్న ప్రారంభమును తృణీకరించవద్దు, అల్పమైన ప్రారంభమును తృణీకరించవద్దు. ఎందుకంటే పరలోక రాజ్యము కూడా అల్పమైనదిగా ఆవగింజతో పోల్చాడు. కానీ అది అభివృద్ధి అయ్యే రాజ్యము, అది ఉన్నతముగా శాఖలు విడిచి గొప్పదిగా అభివృద్ధి చెందే రాజ్యము. దేవుని సంఘము, దేవుని రాజ్యము, దేవుని సంఘము చిన్నదిగా ప్రారంభమైన అది తుదకు ఉన్నతముగా హెచ్చించబడతాది.